కేస్ స్టడీ పద్ధతిని ఇంకొక పేరుతో ఏమంటారు? ద కేస్ స్టడీ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, మీరు గెస్ చేయడానికి ట్రై చేయండి. అది ప్రయోగ పద్ధతా? ఎక్స్పెరిమెంటల్ మెథడా? చికిత్సా పద్ధతి క్లినికల్ మెథడా? అబ్జర్వేషన్ మెథడా? లేక పరిశీలన పద్ధతా? అంతఃపరీక్షణ పద్ధతా? చూడండి ఇక్కడ కేస్ స్టడీని మొట్టమొదట మనోవిజ్ఞాన శాస్త్రంలో విరివిగా ఉపయోగించినది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రఖ్యాత కేస్ స్టడీస్‌లో ద లిటిల్ హ్యాండ్స్ కేస్ ఒకటి. కనుక ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు. కేస్ స్టడీ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించినది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్, హిస్టీరియా మరియు న్యూరోసిస్‌కు సంబంధించిన మానసిక సమస్యలతో బాధపడే అనేక మంది పేషెంట్స్‌కు వారి అన్‌కాన్షియస్ బిహేవియర్ తెలుసుకోవడం కోసం ఈ యొక్క కేస్ స్టడీని ఉపయోగించాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. సో, ఈ కేస్ స్టడీ అనేది సైకాలజిస్టులు మరియు సైకియాట్రిస్టులు ఎక్కువగా ఉపయోగిస్తారు. సైకాలజిస్ట్‌కు, సైకియాట్రిస్ట్‌కు ఉండే ప్రధానమైన తేడా ఏందంటే, సైకాలజిస్ట్ ఎంఏ సైకాలజీ లేక ఎంఎస్సీ సైకాలజీ తర్వాత పీహెచ్‌డీ చేసి ఈ క్లినికల్ సెట్టింగ్స్‌లో ప్రాక్టీస్ చేసేవారు. అయితే సైకియాట్రిస్ట్ ఎంబీబీఎస్ తర్వాత సైకియాట్రీలో పీజీ చేసి మరి చికిత్సలు అందించేవారు. ఇద్దరి మధ్యలో డిఫరెన్స్, ఒకరు మానసిక సమస్యలకు మందులతో పరిష్కారం ఇస్తారు ఈ యొక్క సైకియాట్రిస్టులు. అయితే సైకాలజిస్టులు మానసిక సమస్యలకు బిహేవియర్ థెరపీ ద్వారా, కాగ్నిటివ్ థెరపీ ద్వారా మాటలతో పరిష్కారం చూపుతుంటారు. కనుక సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి, ఆ సమస్యకు గల కారణాలు గుర్తించి, ఆ సమస్యకు పరిష్కార మార్గాలు సూచించడమే కేస్ స్టడీ. ఇది ఎక్కువగా చికిత్సా కేంద్రాలలో క్లినికల్ సెట్టింగ్స్‌లో ఉపయోగిస్తారు కాబట్టి కేస్ స్టడీ పద్ధతికి మరొక పేరు చికిత్సా పద్ధతి, క్లినికల్ మెథడ్ అంటారు. డియర్ స్టూడెంట్స్, ఈ కేస్ స్టడీ మెథడ్‌లో 2 దశలుంటాయి. సమస్యను నిర్ధారించే దశ, సమస్య పరిష్కార దశ. ఒక పేషెంట్ డాక్టర్‌కి కేస్ కావచ్చు, ఒక క్రిమినల్ పోలీస్ ఆఫీసర్ కేస్ కావచ్చు, ఒక క్లయింట్ లాయర్ కేస్ కావచ్చు. పాఠశాల వాతావరణంలో, తరగతి గది సన్నివేశాలలో ఒక గిఫ్టెడ్ స్టూడెంట్, బ్యాక్వర్డ్ స్టూడెంట్, స్లో లెర్నర్, మెంటల్లీ రిటార్డెడ్, లెర్నింగ్ డిజేబుల్డ్ అయినటువంటి డిస్ఫేసియా, అఫేసియా, డిస్లెక్సియా, అలెక్సియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, డిస్ప్రాక్సియా, డిస్కాల్కులియా, ఏడీహెచ్‌డి, అటిజంతో బాధపడే వ్యక్తి కావచ్చు, విజువల్లీ ఇంపైర్డ్ కావచ్చు, హియరింగ్ ఇంపైర్డ్ కావచ్చు, చైల్డ్ లేబర్ బాల కార్మికులు కావచ్చు, స్ట్రీట్ చిల్డ్రన్ కావచ్చు, సోషల్లీ మార్జినలైజ్డ్ స్టూడెంట్స్ కావచ్చు, లేకుంటే బాల్య వివాహాలు చేసుకున్న వాళ్ళు కావచ్చు, బాల్య నేరస్తులు కావచ్చు. వీరిని మనం మనోవిజ్ఞాన శాస్త్రంలో, ముఖ్యంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో, ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఒక కేసుగా తీసుకొని అధ్యయనం చేస్తాం. దీన్ని కేస్ స్టడీ అంటాం. ఇది బీఎడ్, డీఎడ్ స్థాయిలో మీరు ఒక ప్రాజెక్ట్‌గా చేసి ఉండవచ్చు. సో, ఈ కేస్ స్టడీకి మరొక పేరు చికిత్సా పద్ధతి, ఆన్సర్ టు క్లినికల్ మెథడ్.